ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదండి. ఆయనే అక్క అస్థికల్ని కలపనివ్వలేదు అంటే దీని వెనక బలమైన కారణం ఉందేమో అండి. ఆ కారణమేంటో నాకు తెలుసుకోవాలనుంది మిస్సమ్మ. ఆరుకి మోక్షం ప్రసాదించకుండా అడ్డుపడుతున్న ఆ కారణం నాకు తెలియాలి. నాకు తెలిసిపోయింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థమైపోయింది. అమ్మ అస్థికలు ఎందుకు కలపలేకపోయామనా? ఎందుకు? ఏం తెలిసింది? నాకు తెలిసి అమ్మని మన నుంచి దూరం చేసినందుకు దేవుడు చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. అందుకే అమ్మలా ఉండే ఇంకొక ఆమెలో అమ్మ సోల్ని పంపించి తనని మళ్ళీ మన లైఫ్లోకి తీసుకురాబోతున్నాడు. అందుకే అమ్మ సోల్ని ఇంకా పైకి తీసుకొని వెళ్లకుండా ఇన్ని రోజులైనా భూమి మీదనే ఉంచేశాడు. కరెక్టే కదా? మీకు కూడా అలానే అనిపించింది కదా? తింగర్దానా, నోటికేదొస్తే అది మాట్లాడేస్తావా? అంజు, అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? సినిమాల్లో జరుగుతుంది కదా. అందుకనే దాన్ని సినిమా అంటారు, దీన్ని లైఫ్ అంటారు. లైఫ్ లో జరిగేవి చూసి ఇన్స్పైర్ అయ్యే కదా సినిమాలు తీస్తారు. అరే, దీనికి నిజంగా పిచ్చి పట్టేసింది. ఏదేదో మాట్లాడుతుంది. వెళ్దాం పదండి. ఏ అమ్ము, ఆకాష్, ఆనంద్, అమ్ము, నేను చెప్పేది ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారేంటి? అమ్ము, లేదు, దాన్ని ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచకూడదు. ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అమర్ని బాగిని దగ్గర చేయాలని చూస్తుంది. ఎక్కడున్నా వరుందతే? నీ టైం ఇంకా అయిపోలేదని ఆనందపడిపోతున్నావా? అమర్ని నీ చెల్లెల్ని ఎలా కలపాలని ఆలోచిస్తున్నావా? ఎక్కడున్నావే? గుప్తా గారు, గుప్తా గారు, పొద్దున్నుంచి గుప్తా గారు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారు? అసలు ఆ సాధు ఎవరు? అక్కడికొచ్చి నా అస్థికల్ని కలపొద్దని ఎందుకు చెప్పారు? గుప్తా గారు, మీరిక్కడే ఉన్నారా? నాకు కూడా కనిపించకుండా నా పక్కనే ఉండి నేనేం చేస్తున్నానో చూస్తున్నారా? అంతే కదా? నిజం చెప్పండి గుప్తా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.